సాయి. అక్టోబర్ 1910 ఆదివారం. తిథి ఆశ్వయుజ బహుళ త్రయోదశి. షిరిడీలో సాయిబాబా ఒక విచిత్రమైన లీలను చూపారు. సాయి సత్పురుషుని లీలలు చూపరులను ఆకట్టుకునేందుకు చేయరు అన్న విషయం ఈ సంఘటనలో చూడవచ్చు. మనం సాయి సచ్చిత గ్రంథంలో గమనిస్తే దూరాన ఎక్కడో ఒక కమ్మరి కొలిమిలో పడి మరణించబోయే ఒక పసిపిల్ల ప్రాణాలు బాబా షిరిడీలో ద్వారకామాయిలో ఉండి ఆ పసిపిల్ల ప్రాణాలని కాపాడారు. అది ఎలా చేశారంటే తన చేతిని మండుతున్న ధునిలో పెట్టి. ఇక్కడ మరొక సంఘటన చూద్దాం. బాబా అన్న సంతర్పణకై పొయ్యి మీద గంగాళం పెట్టి వంట చేస్తున్నప్పుడు తన చేతిని ఆవిర్లి కక్కే గంగాళం పాత్రలో చెయ్యి పెట్టి ఎసరును తిప్పేవారు సాయిబాబా. అప్పుడు చెయ్యి కాలలేదు. ఇక్కడ మనం గమనిస్తే పసిబిడ్డ ప్రాణాలు కాపాడే సమయంలో బాబా చెయ్యి కాలింది. కానీ ఇక్కడ గంగాళంలో అన్నం కలుపుతున్నప్పుడు చెయ్యి కాలలేదు. ఎందుకు అంటే దీనికి సమాధానం, సాయిబాబా అన్నదానానికి వంట చేస్తున్నప్పుడు ఎవరి కర్మని బాధను తొలగించలేదు. కానీ మండుతున్న కొలిమిలో పడ్డ పసిబిడ్డ అనుభవించవలసిన కర్మ తాను అనుభవించి ఆ బాధను తాను పొందారు సాయిబాబా. అంటే ఇక్కడ ఆ బిడ్డ పడవలసిన కర్మను తాను అనుభవించి ధునిలో చేయి పెట్టినప్పుడు బాబా చేయి కాలడం జరిగింది. అర్థమైందిగా, బాబా ఏది చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటుంది. సాయి లీలలో ప్రతి ఒక్కరికి ఏదో సందేశాన్ని, శుభాన్ని కలిగిస్తుంది. సాయిబాబా తన బిడ్డలు అనుభవించవలసిన కర్మను తాను ఏ విధంగా తీసుకుంటారనేది కూడా మనం ఈ సంఘటన బట్టి చూడవచ్చు. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు కరుణామూర్తి మన షిరిడి సాయిబాబా. माझे आये पाव माझे आये धाव पाव माझे आये. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. ఓం గణపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. हरिभक्तपरायण दासगणुकृत श्री साईनाथ स्तवन मंजरी.